హాయ్ విశ్వేశ్వర గారు. ఫణి. అరే ఫణిగా, నువ్వు చాలా బ్యాడ్ పనులు చేస్తున్నావు. ఇవేవి బామ్మకు తెలియవు. కానీ నువ్వు ఎలాంటి వాడువో, మా ఆస్తి మీద, మా బిజినెస్ మీద నువ్వు చేస్తున్న ప్లాన్స్, కుట్రలు అన్నీ బామ్మకు తెలియాలి. అప్పుడు నిన్ను, ఊర్వశిని, బాబాయిని, పిన్నిని ఈ ఇంట్లో నుంచి తరిమేస్తుంది. అప్పుడు మేమందరం హాయిగా ఉంటాం. ఈ పనిగడి నిజస్వరూపం తెలియాలంటే ఏదో ఒక సాక్ష్యం ఉండాలి. అందుకే ఇదంతా వీడియో తీస్తాను. చెప్పండి ఫణి, నన్నెందుకు కలవాలనుకున్నారు? నాతో మీరు చేసే డీల్ ఏంటి? సార్, మా బాలకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 500 crores విలువ ఉన్న ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ రాబోతుంది. ఆ విషయం నాకు తెలుసు. ఎందుకంటే ప్రతి 4 yearsకి ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ ఆ ప్రాజెక్టు మీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కే ఇస్తుంది. ఆ ప్రాజెక్ట్ విషయంలో ఎంత పోటీ పడినా ఆ కాంట్రాక్ట్ని మేము దక్కించుకోలేకపోతున్నాం. ఐ థింక్ ఈసారి ఆ ప్రాజెక్ట్ మీదే సార్. జోక్ చేస్తున్నారా పని? లేకపోతే మీ కంపెనీకి పోటీ వస్తున్నానని నన్ను ట్రాక్ తప్పించడానికి ఇదో కొత్త ప్లానా? సార్, మీతో జోక్ చేసేంత చనువు నాకు లేదు. అండ్ ఈ డీల్ విషయంలో మా కంపెనీ నుంచి ఎప్పుడూ మిమ్మల్ని ఎవరూ కన్సల్ట్ అవ్వలేదు. మేము ఏ ప్లాన్ చేసినా మీకు ఈజీగా తెలిసిపోతుంది. మరి నువ్వు నాకు కాల్ చేసి ఈ డీల్ గురించి మాట్లాడడానికి పర్పస్ ఏంటి? ఏం లేదు సార్, ఈసారి ఈ కాంట్రాక్ట్ మీకే వస్తుంది. బట్ మీ లాభంలో నాకు షేర్ కావాలి. వాట్? నాకు కాంట్రాక్ట్ ఎలా వస్తుంది? సార్, ఈసారి ఆ కాంట్రాక్ట్ లో బాలకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పార్టిసిపేట్ చేయదు. అది ఇంపాసిబుల్. పాసిబుల్ సార్, ఎందుకంటే ఈ కాంట్రాక్ట్ విషయం ఎవ్వరికీ తెలీదు. దీని గురించి మా బాల అన్నయ్యకి, మా తాతయ్యకు మాత్రమే తెలుసు. మా తాతయ్య ఇప్పుడు బతికేలేడు. మా బాల అన్నయ్య యాక్సిడెంట్ తర్వాత ఇప్పుడు ఎక్కడుంటున్నాడో ఎవ్వరికీ తెలీదు. సో ఈ ప్రాజెక్ట్కి మేము కాంపిటీషన్కి రాము. అండ్ ఈ ప్రాజెక్ట్ని ఎలా కోచ్ చేయాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేను చూసుకుంటాను. బట్